మంచిది. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి దేవుని యొక్క సందేశాన్ని దేని నిమిత్తం నేర్చుకోబోతున్నామంటే నడుములను గురించినటువంటి విషయాలు. ఎందుకనంటే మన శరీరంలో చాలా బలమైనటువంటి భాగము నడుమే. నడుము బలహీనత అయితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నిలబడటానికి నడవటానికి కూడా కష్టంగానే అనిపిస్తుంది. కాబట్టి నడుము చాలా ప్రాముఖ్యమైంది. ఆ విషయాలు మనం నేర్చుకుందాం. దాని గురించి పరిశుద్ధ గ్రంథం ఏమి తెలియచేస్తూ ఉందో తెలుసుకుందాం. ఎందుకంటే అమ్మాయి మనకి నడుముల్లో బలహీనత ఉంది, మరి ఇబ్బంది పడుతూ ఉంది. స్వస్థత కోసం ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం. దాని గురించి కొంత అవగాహన ఉంటే ప్రార్థన చేసుకునే విషయంలోనూ మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, లోకభక్తుడు రాస్తాడు 12వ అధ్యాయము 35వ వచనం, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములను వెలుగుచూ ఉండనివ్వడి. 2 మాటలు ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పారు. టయాన్ని బట్టి వివరించడానికి ప్రయత్నం చేస్తా. 2 వివరించగలిగితే 2 వివరిస్తా, లేకపోతే కనీసం ఒకటన్నా కంప్లీట్ చేస్తా. మొదటిది, నడుములు కట్టుకోండి. ఎందుకని యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారంటారు? నడుము బలంగా ఉండాలని కదా, బలహీనంగా ఉండకూడదని, బలపరుచుకోమని యేసు ప్రభు వారు ఈ మాట చెబుతూ ఉన్నారు. విశ్వాసులైన మనము కూడా నడుమును బలపరుచుకోవాలన్న సందేశాన్ని యేసు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు. అసలు నడుము ఎందుకు బలహీనపరచబడుతుంది? ఏమైనా ఐడియాలు ఉన్నాయా మీకు తెలిసిన సందర్భాలు? అంటే సత్యము లేక అసత్యములో ఉంటే నడుము బలహీనం అవుతుంది. ఒకటి, సాతాను బలహీనపరుస్తుంది. 2 ఇంకోటి చెప్పారు అదేనమ్మా, లైకర్తన్నా సాతానన్నా అపవాదన్నా బలహీన పడటం వల్ల, పాపము వల్ల, ఆపరేషన్ జరగటం వల్ల. ఆపరేషన్స్ జరిగేటప్పుడు వాళ్ళు మత్తు ఇంజెక్షన్ ఇస్తారు, నడుముకు తప్పనిసరిగా ఇస్తారు. కాన్పు సమయంలో కానీ అవును, బాలింతలకి నడుము కట్ట దిగొట్టడానికి ఒకటి, పొట్ట రాకుండా ఉండటానికి ఒకటి. అప్పుడు నడికట్టు కట్టుకున్న వాళ్ళకి పొట్ట రాదు ఎక్కువగా, నడుము బలంగానే ఉంటుంది. అది మినుములు తినండి అని చెబుతారు. నెయ్యి వేస్తారు కొబ్బరి చెప్పుల్లో, అప్పుడు అంత బలపడాలని నడుము కోసం. కానీ నెయ్యి గిట్టని బ్యాచ్ ఉంటారుగా. సరే, దానివల్ల ఇలా నడుము బలహీనం అవటానికి కారణాలు ఉన్నాయి కదా. అది మన దేశంలో, భారతదేశంలో అనుకునే విషయాల్లో ఒక విషయం ఏంటంటే, కర్ణుడి మరణానికి 1,00,000 కారణాలు అన్నట్టు. కారణాలు ఉన్నాయి, వాటి గురించి మనం చెబుదాం. భక్తుడైన దావీదు
తన అభిప్రాయాన్ని చెబుతా ఉన్నాడు. తన నడుముల్లో బలహీనత కలగటానికి, తన శరీరానికి ఆరోగ్యం లేకపోవటానికి, తన ఎముకల్లో నొప్పి కలగటానికి ప్రధానమైన కారణం ఏమిటో ఆయన రాసిన కీర్తించిన కీర్తన 38వ కీర్తనలో 3వ వచనం చదువుదాం. శరీరములో ఆరోగ్యము పోయింది. ఎందుకంటే పాపం, అవిధేయత, దానివల్ల శరీరములో ఆరోగ్యము లేదు, ఎముకల్లో కూడా స్వస్థత లేదు. ఎముకలు దెబ్బతింటున్నాయి. పాపాన్ని ఎప్పుడైతే కప్పేసుకుంటామో పాపము లోపల నుంచి తినేసుకుంటూ వస్తుంది. చెదలు తిన్నట్టుగా ఎముకలు తినేసింది. ఆ విషయాన్ని దావీదు చెప్తున్నాడు ఇక్కడ. నా ఎముకల్లో స్వస్థత లేదు, కారణం నా పాపమే. ఆ చదువు. దోషాలు వల్ల గాయాలు కలిగినాయి. శ్రమ పడతా ఉన్నాడు, ఇబ్బంది పడతా ఉన్నాడు. నా నడుము తాపముతో నిండి ఉన్నది. మా తాపం, తాపం అంటే ఏంటి? బాధ. ఎండలో తిరిగి వచ్చిన తాపం, మంచి తాపం అంటారు కదా, బాధే. నడుముల్లో యమబాధ, తాపం. ఈ నడుముల్లో తాపం కలగటానికి కూడా మెయిన్ కారణము పాపమే అని దావీదు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఈ కీర్తనలో ఆ విషయాలే మనం చూస్తూ ఉన్నాం కదా. అందరికీ అలా అని కాదు, కానీ ఎక్కువ శాతం ఎవరి విధానాన్ని బట్టి వారికి ఇవి కలుగుతూ ఉంటాయి. దావీదు ప్రార్థనాపరుడు కాదా? స్తుతించేవాడు కాదా? భక్తిపరుడు కాదా? భయభక్తులు లేవా? అన్నీ ఉన్నాయి. అయినా కూడా పాపము కూడా చేశాడు, అవిధేయత కూడా కలిగి ఉన్నాడు. అందును బట్టి నడుముల్లో తాపము, ఆరోగ్యము లేకుండా పోయింది. 60వ కీర్తన 11వ వచనం లాస్ట్లో ఏం చెప్తాడంటే, 66 కీర్తన 11వ వచనం లాస్ట్లో, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నడుములు భారం. ఆదివారం పాప భారం ధ్యానం చేశాం. ఇది నడుముల మీద భారం. నడుముల మీద ఎందుకు భారం పడతా ఉంది? నడుముల్లో ఎముకలు లోపల ఎందుకని అరిగిపోతా ఉన్నాయి అంటే, పాపము లక్ష్య పెట్టడం వల్ల. కొంచెం కింద భాగంలో చూస్తే, నా హృదయములో నేను పాపము లక్ష్య పెడితిని, అందుకని నా మొర ఆలకించబడలేదు, నాకు స్వస్థత కలగలేదు అన్నది దావీదు తెలియచేస్తున్న విషయము. ఆఖరికి పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. కన్నీరు కార్చి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. ఎముకలు ఆరోగ్యమైనవి, నడుములు కూడా ఆరోగ్యవంతమైనవి. దానికి ముందు అదే పశ్చాత్తాపమే ముందు. పాపానికి ముందు పశ్చాత్తాపమే. ఇది పశ్చాత్తాపడకోకుండా నువ్వు అట్టలట్టల మాత్రలు మింగు, కానీ అది తగ్గదు. అది అలాగానే కంటిన్యూషన్గా ఉంటుంది. వ్యర్థమే. 46 అధ్యాయం ఇర్మియా గ్రంథం. చదువమ్మ, పేజీ తిప్పి చూడండి. విస్తారమైన ఔషధాలు అంటే మెడిసిన్స్ కదా, పిల్లలకు రాస్తారు 1వ తరగతిలో. ఓ అంటే ఒంటె, అవు అంటే
దాని కాడేస్తారు మాత్రలు అవన్నీ సీసాలు. ఆ, అట్లా ఔషధాలు విస్తారంగా ఎక్కువగా వాడినా కూడా వ్యర్థమే. ఆ, ఎందుకంటే దేనికి సంబంధించిన ముందు దానికి వేయాల్సిందే. కాబట్టి అవిధేయత వల్ల కలిగేటువంటి రుగ్మతలకు, కలుగు బలహీనతలకు పశ్చాత్తాపాన్ని మించిన మెడిసిన్ లేదు. అదే పెద్ద మందు. అందుకనే దావీదు స్వస్థత పొందుకోగలిగాడు. నడుముల్లో యొక్క బలహీనత ఎంత బాధ అంటే అంత బాధ అనుభవించిన దావీదుకి తన శత్రువు మీద కోపం వస్తే ఏం కోరుకున్నాడు తెలుసా? శత్రువు మీద కోపం వచ్చింది. బాగా శత్రువు మీద బాగా కోపం వచ్చింది. అప్పుడు దావీదు ఏం కోరుకున్నాడు తెలుసా? నా శత్రువుకి నడుముల్లో బలహీనత రావాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఆ బాధ్యత అనుభవించా. అందుకని అందుకని నా శత్రువుకి అది పెట్టయ్యా అని ప్రార్థన చేశాడు. నిజంరా 69వ కీర్తన 23వ వచనం. వారి నడుములకు వణుకు పుట్టించుము కదా. ఎంత కదా, నడుములు వనకాలి కదా, నడుములు వణుకుతాయి, జిమ్ జిమ్మలు లాగుతాయి కదా కదా. నిజంగా నడుములు, అమ్మాయికి నడుములు లాగుతున్నాయి, జిమ్ జిమ్ అని లాగుతూ ఉన్నాయి. ఇది కొంత మత్తు ఇంజెక్షన్ ప్రాబ్లం అని అనుకోవచ్చు. అది కొంచెం మంచి ఫీడింగ్ తీసుకోవాలి, కొంచెం బలపడాలి, ప్రార్థన చేసుకోవాలి. చాలా ఉన్నాయి కదా, నేను చెప్తున్నా కదా. వాటి ప్రకారంగా చేసుకుంటే బాధ నుంచి విముక్తి పొందవచ్చు. దానికోసమే ఈరోజు మనం ప్రార్థన చేయబోతా ఉన్నాం. దేవుని ఉద్దేశము బాధించటం కాదు, మేలు చేయటానికే దేవుడు ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని మాట లక్ష్య పెట్టనప్పుడు, మాట వినకపోయినప్పుడు నడుముల్లో బలహీనతను పెడతాడు దేవుడు. ఇర్మియా ద్వారాగా దేవుడి మాటలు తెలియచేశాడు. ఒకసారి చూద్దాం. ఇర్మియాకు కూడా బలహీనత వచ్చింది. 13వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. దేవుడు ఇర్మియాకు చెబుతున్న మాట, నీవు అవిసెనారను నడుము కట్టుకో అని చెప్పాడు. అప్పుడు వెంటనే దేవుని మాటకు లోబడి ఇర్మియా వెళ్ళి అవిసెనారను కొనుక్కొని నడుము కట్టుకున్నాడు. దేవుని మాటకు లోబడినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనం. ఇశ్రాయేలుని కానీ యూదావారిని కానీ అందరినీ తన ప్రజలుగా చేసుకొని మేలు చేద్దామని నడుముకి నడికట్టు ఎలా అంటుకొని ఉంటుందో ఆ విధంగా అంటుకోవాలకు ఉండాలని దేవుడు ఆశిస్తే ఆ ప్రజలు దేవుని మాట వినలేరు. కదా. కాబట్టి దేవుని మాట వినటం మంచిది, దేవునికి లోబడటం మంచిది కదా. అది దేవుని సన్నిధికి రావటం మంచిది. ఏమ్మా, దేవుని సన్నిధిలో దొరికే ధైర్యము కానీ, నెమ్మది కానీ, సంతోషం కానీ, ఆదరణ కానీ ఇంకెక్కడ దొరకదు. సమస్యకు పరిష్కారం కానీ ఇంకొక చోట ఇంటికాడ కూర్చుంటే దక్కదు. కాబట్టి ఏదో ఒక సాకుతో ఇంటికాడ ఉండక దేవుని సన్నిధికి రావటం అలవాటు చేసుకోండి. మనం కరెక్ట్గా టయానికి పెట్టుకుంటాం, టయానికి ముగించుకుంటాం.
ఇబ్బంది ఏం కాదు. నాకు బైబిల్ అంత తెలుసు అని ఒకరోజే చెప్పాలనే ప్రయత్నం నేను చేయను కదా. యేసు ప్రభు వారు కూడా బోధించినప్పుడు ఆయన అంతటోలం అని కాదు, వారు వినగలిగినంత వరకే బోధించాడని మార్క్ గారు రాశాడు. కాబట్టి మీరు ఎంతవరకు వినగలుగుతున్నారు అన్నది నాకు అర్థమైంది. మీరు తలగోక్కున్నప్పుడు అంటే మీరు అడగాలేమ్మా. ఆ, అటు ఇటు చూస్తున్నప్పుడు వీళ్ళకి ఇక వీళ్ళకి బుర్రలోకి ఎక్కటం లేదు, టైం మించిపోయిందని అర్థం అవుతుంది. అది 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 కానమ్మా, రావటం మంచిది ఓపిక చేసుకొని నడవటం. అసలు ఒక విధంగా నడిచి రావటము ఆరోగ్యానికి మంచిది. ఇదే ఎక్సర్సైజ్ అనుకో, ఇదే వాకింగ్ అనుకో, దేవుని సందుకు వచ్చి కాంచేపు కూర్చోండి, దేవుని మాటలు వినండి, ధైర్యంగా వెళ్ళండి, దేవుని కృప దొరికిద్ది. నిర్లక్ష్యంగా ఇంటికాడుంటే వస్తుంది, ఇంకా పట్టుకుపోతవి, నరాలు కూడా బ్లాక్ అవుతాయి. అది అవసరం అంటారా మీకు? ఓపిక చేసుకొని రండి కదా. అరే 74 సంవత్సరాల వాళ్ళు, 80 సంవత్సరాల వాళ్ళు వస్తున్నారు ఓపిక చేసుకొని. మరి మనకి ఇంక రాలేదుగా అంతా. సరే సరే, మనకి ఉన్నాయని మనం ఏడకి వెళ్ళకుండా ఉంటున్నావురా. సరే నిజమే అనుకుందాం, మరి ఏడకి వెళ్ళట్లేదు మనం. అన్ని చోట్లకి వెళ్ళి వస్తానే ఉంటున్నాం. దేవుడు అన్నీ చూస్తానే ఉంటాడు. దేనికి ప్రాముఖ్యతనిస్తున్నాం? నిజమే, వాటికి ఇవ్వాల్సినవి కూడా వాస్తవమే, కానీ ఇది పక్కన పెట్టి కాదు. అది దేవుని యందు భయభక్తు గల స్త్రీ, గుణవతి అయిన భార్య, ఆమె నడుముకి ఏమి కట్టుకుంటుందో రాస్తాడు సలోమాన్ గారు. 31:17 ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుంటది కదా. ఎంత పని చేస్తే అంత మంచిది. బలపరుచుకోవటం అవసరం. ఆత్మీయంగా బలపడటం కూడా అవసరం కదా. లేకపోతే బలహీనలు అయిపోతారు. సాతాను బలహీనపరిచేస్తుంది, తర్వాత కోలుకోవటం కష్టమవుతుంది. అందుకని వాక్యాన్ని ధ్యానం చేయండి, వినండి. దేవుడు ఎందుకు రాయించాడు, ఎవరి కోసం రాయించాడండి కదా. మన కోసమే కదా, విశ్వాసంలో వృద్ధి చెందటానికే కదా. ఇనుట వల్లే కదా విశ్వాసం కలిగేది. మరి వినండి, వినాలంటే రావాలి కదా. వాళ్ళ కోసమా? వాళ్ళ కోసం అంట. మొన్న ఏదో చెబుతా ఉన్నారు, మొన్న పైన గద్ద గూడు పెట్టుకొని గుడ్లు పెట్టిందంట. దాని కింద కోడి కూడా గుడ్లు పెట్టుకుందంట. ఓ రోజు అనుకోకుండా గద్ద గుడ్డు జారి కోడి దాంట్లో పడిందంట. అది పొదిగింది, ఇది పొదిగింది, అది పిల్లని చేసింది, ఇది పిల్లని చేసింది. అందుట్లో ఒకటి ఏముంది, గద్ద పిల్ల ఉంది. పెరిగిన తర్వాత పెరుగుతుంటే ఇది పద్దాక పై అంకే చూస్తుందంట. ఎగురుదామని ఆశ ఉందంట దానికి. ఈ పక్క కోడి పిల్లలు అంటే ఏంది పద్దాక నువ్వు ఆకాశం చూస్తా ఏముందాడా అంటే, నాకు ఎందుకనో ఆకాశంలోకి ఎగిరిపోవాలనిపిస్తుంది. నోరు మూసుకో. మా నమ్మోడు ఎగిరేరేమన్నా? మా నమ్మోడు ఎంతవరకు ఎగురుతారు? అంతకన్నా ఎక్కువ ఆశలు పడకూడదు, ఎక్కువ కోరికలు కొనకూడదు మనం అని పక్కంపటి అన్నాయంట. నిజమే కావాలనుకొని ఆ గద్ద పిల్ల కూడా వీటిలాగానే అనుకొని అట్లాగే బతికి చచ్చిపోయిందంట. కానీ అది ముందుకెళ్ళుంటే దాని మాట, వీటి మాట వినకోకుండా లెక్క చేయకుండా ఉంటే ఎగిరిపోయేది, ఆకాశంలో విహరించేది. అంటే దన్నితనం పోగొట్టుకుంటున్నారు.
వాళ్ళ మాటలిని వీళ్ళ మాటలిని ఆ, ఆ, అది వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు వాళ్ళు చూస్తున్నారు వీళ్ళెవరును వాళ్ళు కాదు, వాళ్ళల్లో ఉన్న వాడు ఆ విధంగా ప్రేరేపిస్తాడు, అనిపిస్తాడు. ఎందుకంటే మీలో విశ్వాసం తొలగించటానికే, దేవుని సన్నిధికి రాకుండా ఉండటానికే. అట్టంటే పర్లేదు, అట్ట ప్రోత్సహిస్తే పర్లేదు. అది రెండు రెండు వైపులు ఉంటారు. అది అందుకని పొగడతలకు భయపడవద్దు. నేను అనుకుంటా ఉంటాను, కొన్ని పరిస్థితుల్లో ఓడిపోతాన్న భయం లేదు, గెలుస్తానని అహంకారం లేదు. దేవుడు ఏది చేస్తే అదే మనకి చాలు అనిపిస్తుంది. అంతే, ఇంతకన్నా మనకు కావాల్సింది ఏంది? కాబట్టి వాళ్ళు పొగిడారని పొంగిపోవద్దు, వీళ్ళు నిరుత్సాహపరిచారని కుంగిపోవద్దు. దేవుని వైపు చూసి సాగిపోదాంరా. దేవుని స్తోత్రం. అందుకని జేమ్ గారు ఓపిక చేసుకుని వచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు సాతాను మన మీద అటాక్ చేస్తాడని మన భద్రత కోసం ఒక సర్వాంగ కవచాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు సంఘ బిడ్డలకు రాస్తాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చదవమ్మ, చదువు. దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఎందుకంటే మన పోరాటం ఇంటి పక్క వాళ్ళతో కాదు, ఆ సంఘస్థులతో ఈ సంఘస్థులతో, అత్తా కోడలతో అక్కా చెల్లెలతో కాదు. మనంతా దురాత్మల సమూహముతో, వాయుమండలాధిపతులతో, కంటి కనపడిన వాటితో. కాబట్టి మనం బలవంతులుగా ఉండాలి, బిగించుకోవాలి, సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. నడుముకి సత్యమనే దట్టి కట్టుకోవాలి కదా. నడుముకి సత్యం అనేది ఉండాలి. లేకపోతే నువ్వు బలంగా ఉండవు, నువ్వేం పోరాడుతావు? నడుము బలహీనంగా ఉంటే నువ్వు నిలబడటమే కష్టం అనుకుంటే నువ్వేం పోరాడుతావు? పోరాడలేవు. మనలో సత్యం లేకపోయినప్పుడు మనం నిలబడలేం, పడిపోతాం. ఎందుకంటే అసత్యానికి జనకుడు అపవాది. సత్యం యేసయ్య సత్యం, యేసు ప్రభువారే సత్యం కదా. యోహాను గారు రాస్తాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనే యేసు ప్రభు 14వ అధ్యాయం అది యోహాను సువార్తలో. కాబట్టి నేనే మార్గము, నేనే సత్యం. అది ఆయన సత్యం, ఆయన సత్యవంతుడు. కాబట్టి తన బిడ్డలు సత్యవంతులుగా ఉండాలి. సత్యం అని లేకపోతే నడుములు బలంగా ఉండవు. అందుకని తొందరగా ఇక్కడ ఆడ మాట్లాడ చెప్పుకోకుండా ఉండండి. అలాగా నీతిగా నిజాయితీగా ఉందాం. యేసు ప్రభు వారికి గురించి యెషయా ప్రవక్త ప్రవచించాడు కదా. 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా మొద్దు సిగురు నుంచి, ఎవరి గురించి ఇది? యేసు ప్రభు. 5వ వచనం, అతని నడుములకు నీతి నడికట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం. నీతి సత్యమే ఆయనకి నడికట్టు. అందుకని యేసయ్య ఎప్పుడు వంగిపోలేదు, దేనికి వంగిపోలేదు, దేనికి లొంగిపోలేదు. ఇంకా వంగిపోయిన వాళ్ళ పైకి లేపాడు, వంగిపోయిన వాళ్ళ బలపరిచాడు, పడిపోయిన వాడిని లేవనెత్తాడు. అది ఆ విషయాన్ని గమనించండి. 13వ అధ్యాయం లూకాసు వార్తలో మీకు తెలుసు, 11వ వచనం. ఈమె నడుము వంగిపోయింది. కారణం ఏమిటంటే బలహీనపరిచే దయ్యము పట్టడం వల్ల.
1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలు ముట్టి కూడా నడుము వంగిపోయింది, నిలబడలేకపోతా ఉంది. ఆ ఎంత మాత్రము ఆమె చక్కగా నిలవలేకపోతా ఉంది. యేసు ప్రభువారు ఆమె ఎక్కడుంటే చూశాడు? సమాజ మందిరంలో. అందరు బుద్ధి తెచ్చుకోవాలి. నడవలేని, నిలవలేని, నుంచోలేని ఆమె ఒంగోని ఎట్టొచ్చిందో సమాజ మందిరానికి. ఆ శక్తి నడిపిస్తుంది. ఆమెను చూశాడు యేసు ప్రభువారు. మందిరానికి వచ్చింది ఆమె. ఏ స్థితిలో వచ్చింది దేవుడు చూస్తాడు కదా. ఎంతమంది లేరు, ఆమె వచ్చిన విధానాన్ని బట్టి ఆమెనే పిలిచాడు యేసయ్య. రమ్మ అని పిలిచాడు. దగ్గరకు వచ్చిన తర్వాత చేతులు పెట్టాడు. నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని చెప్పినప్పుడు ఆమె చక్కగా నిలబడింది. నడుముల బలహీనత పోయింది. దేవునికి స్తోత్రం కదా. మీరు బాగా పోయినా సరే మందిరానికి వస్తే ఆయన చూస్తాడు. మీరు ఏ పరిస్థితిలో వచ్చాడో చూసి ముందు మీకు స్వస్థత ఇస్తాడు. స్వస్థత కార్యం మీ జీవితాల్లో పొందుకుంటారు. అది విశ్రాంతి దినం. ఆమె అబ్రహాము కుమార్తె. సాతాను చేత 16వ వచనం. అబ్రహాము కుమార్తె అంటే ఏంటి? విశ్వాసే. విశ్వాసిని కూడా సాతాను బంధించింది, బలహీనపరిచింది, నడుములు నిలవకుండా చేసింది, దేవుని సన్నిధికి రాకుండా కూడా చేసింది. కానీ ఆమెలో ఉన్న ఆసక్తి, ఆశ నడిపించింది. విశ్రాంతి దినాన్న స్వస్థత చేయటం తగదంటుంది ధర్మశాస్త్రము. శాస్త్రులు, పరిచయులు ఈరోజు మాత్రం స్వస్థపరచటానికి ఇల్లేదు అంటున్నారు వాళ్ళు కదా. మేలు చేయటం మంచిదా, కీడు చేయటం మంచిదా? విశ్రాంతి దినం. ఎవరి గొర్రెన్నా గుంటలో పడితే విశ్రాంతి దినాన్ని వదిలేద్దామా, పైకి తీద్దామా? అందుకనే మీకు చెబుతాను, విశ్రాంతి దినం రోజు ఎప్పుడు మందిరానికి రాకుండా ఉండొద్దని కదా. చాలామంది మధ్యకాలంలో అలవాటు పడి శనివారాలు ఆగుతున్నారు. అంటే ఈ 3 శనివారాలు ముడ్డి కొంచెం తగ్గుతున్నారు, చర్చి నిండటం లేదు, తగ్గుతున్నారు. ఆదివారం అయితే ఉదయాన్నే 5 గంటలకు కానీ కొంతమంది లేక రాలేకపోతున్నారు. మొన్న శనివారం ఎంత తక్కువ మంది వచ్చారు, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. అయినా వాళ్ళనే వచ్చారు. రాగలిగిన వాళ్ళు. అవును, ఇప్పుడు దండ సామ్రాజ్యం అని కుర్రపిల్ల అసలు ఏం తాగ గొడుగేసుకొని వచ్చింది. అమ్మ ఎన్ని సంవత్సరాలు అప్పుడు నీకు? వాళ్ళమ్మ రాయల, అప్పుడు తెలియలే. అవును అవును. హైమావతి గారు వాళ్ళ దోవ కూడా నీళ్ళు వచ్చినాయి కదా. చాలా. నేను ఫోన్ చేసి అడిగాను, అక్కాయ్ ఆదివారం టైం మార్చాము, వర్షం పడుతుంది, ఆదివారం కూడా తెల్లారుజాము వర్షం వస్తుంది కాబట్టి తెల్లారినాక 6 గంటల తర్వాత రండి, 4:30కు రావద్దని హైమావతి గారికి ఫోన్ చేసి చెప్పా. సరేనయ్య అన్నయ్య, సరేనయ్య గారు వస్తానులే. అవును. ఆ రోజే తెల్లారు ఏం రాశారు అనుకున్నా, తుఫాను దిశ మార్చుకుందని రాశాడు. దిశ మార్చుకుందంట. లేకపోతే ఇవాళ దాకా మనకి వాళ్ళు మునిగిపోయాల్సి ఉండాల్సిన వాళ్ళు. నిజంగా 5న పడి 6, 7, 3 రోజులు ఉంటుంది. ప్రార్థన చేద్దాం దిశ మార్చుకోమని. దేవుడు దిశ మారుస్తాడు. అంటే మనం ఒడ్డున పడితే చాలా, ఎదుటోళ్ళు పడితే పర్లేదా అంటారా?
ఆ, వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోమను. ఆ, ఉదయం వెళ్ళి చూసి వచ్చాము మేము. అన్ని కొట్టేయండి. మోహన్ రావు గారు ఆదివారం నేను చెప్పానా, ఇంకా అప్పటికి వర్షం పెద్దకి దైవపోయినా నేను చెప్పా, కృష్ణవేణం గారు వాళ్ళ గురించి, మోహన్ రావు వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అమ్మా అని ఆదివారం చెప్పే మీకు. ఆదివారం ఉదయాన్ని కూడా చెప్పా. మరి ఇన్నాళ్ళు ముట్టి నేను చెప్పలేదే అని అడుగుతుంది ఇందాక. అంటే ప్రాబ్లం ఉందమ్మా అని అందుకే చెప్పాను అన్న. నైట్ ఉన్నారంట. అన్ని సంచులు పెట్టుకొని వెళ్ళి పలకరించేసి వచ్చేసాం. అవన్నీ చూసి వచ్చాం. పోయి అన్ని కోసేసినాయి. 11 ఇవి ఉన్నాయి కార్లు. ఒక్కొక్క కారు తీసినందుకు 11,000 అంట పైకి తీస్తే చేరులో నుంచి. ఏది పొక్కు లైన్కే, జేసీపీకి. మరి లోనకి వెళ్ళి దమ్ము ట్రాక్టర్లు వెళ్ళి తీయటానికి వాటికి ఎంత తీసుకున్నారో తెలియదు. ఇక్కడ బుడమేరులో, విజయవాడలో అక్కడ బోట్లు వెళ్తున్నాయి. బోట్లు తీస్తే 13,000 అంట ఒక మనిషి. ఒక ఆమెకి 20,000 అడిగారంట. తీసుకెళ్ళి ఇంట్లో నుంచి అటు దాచుకెళ్ళి ఒడ్డుని చేర్చడానికి. ఒక ముసలాయనను ఒక అమ్మాయి చచ్చిపోయారంట. వాళ్ళు తీసుకెళ్ళే ఒడ్డుకెళ్ళాలంటే 10,000 అడిగాడంట వాడు. అంత బిజినెస్ అంతా మారిపోయింది. అవును. మరి దేవుని దూతలు సహాయం చేయకపోతే ఎక్కడదరమ్మా ఇదంతా మనకి. మనం చూసారా కేరళలో జెండా ఎగరేశారు ఆగస్టు 15 రోజు. కాగ్గాదు, పక్షి, ఈగిల్ అనుకుంటా. జెండా ఎగరేసి పైకి లాగారు, తాడు పైకి వెళ్ళిపోయింది. అది ఓళ్ళ ఇప్పుడు ఊడి పూలు పడి జెండా ఎగరాలి కదా. కాకపోతే అప్పుడు పక్షి వచ్చి దాన్ని ముక్కుతో లాగి తీసి ఎగిరెళ్ళిపోయింది. నిజం, ఇది గ్రాఫిక్స్ కాదు, నిజంగా వాస్తవంగా జరిగింది. ఇంకా దేవుని కృప మనకు అర్థం కావట్లా అన్ని బాగున్నప్పుడు. కానీ అందుకనే విశ్రాంతి దినం రండి. అందుకనే పేతురు గారు ఏమంటాడంటే, మొదటి పత్రిక 13వ వచనం, మొదటి అధ్యాయం, మనస్సు అనే నడుమును కట్టుకొని ముందు నిర్భరమైన బుద్ధి గలవారై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ లేదు జనాలకి కదా. మనస్సు కదా, మనసు ఉంటే మార్గం ఉంది అంటారు కొంతమంది. ఇంగ్లీష్లో సామెత, తెలుగులో చెప్పాలి నేను. దేవుని ఏదైనా మనసులో నిశ్చయించుకుంటే ఏది అసాధ్యం కాదు. రావాలి, వెళ్ళాలి అనుకుంటే అసాధ్యం ఏది కాదు. దృఢ సంకల్పం అది. కొంతమంది కాళ్ళు నొప్పులు రావటం లేదు, రాలేకపోయాని అంటారు. మరి ఊరంతా తిరుగుతూనే ఉంటారు. ఏం చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడు నేనేమన్ను, ఎందుకంటే కాపురు గారికి కొన్ని అద్దులు ఉంటాయి కాబట్టి నేను అన్ను. కానీ దేవుడు చూడట్లేదంటారా? నిజమా అబద్ధమా? నువ్వు దేనికి ప్రాముఖ్యతనిస్తున్నావు? బలహీనత సమయాల్లో ఏం మొక్కుంటున్నారు, ఏమని తీర్మానాలు చేసుకుంటున్నారు, ఏమని అనుకుంటున్నారు? కానీ జరిగిపోయిన తర్వాత, అన్ని జరిగిన తర్వాత ఏం చేస్తున్నారు? అమలుపరుస్తున్నారా, చేయట్లేదా? జవాబుదారులు ఎవరు కదా? ఆలోచించేయండి. ఎవరిని మోసపుచ్చినా కానీ దేవుణ్ణి మోసపుచ్చుతావరా? మాయ చేయగలవరా? ఎత్తింది కోసుకో తప్పదమ్మా. కాబట్టి సిద్ధ మనసుంటే కార్యసిద్ధికి సిద్ధ మనసు కావాలి. సిద్ధ మనసుంటే ఏదైనా జరుగుతుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. టైం అయిపోయింది. చివరి మాట కూడా చెప్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో అసత్యం ఉండకూడదు, సత్యం కలిగి ఉండండి.
దేవుని మాట వినండి, విధేయులు కాకండి, దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేయండి, ఆత్మను కలిగి ఉండండి, ఆత్మ పొందుకోండి. ఆత్మ పొందుకుంటేనే దీపాలు వెలుగుతాయి. మీ దీపములు వెలుగుచూ ఉన్న నివ్వుడి అంటే దీపాలు వెలగాలంటే నూనె కావాల్సిందే. నూనె పరిశుద్ధాత్మ దేవుడు బుద్ధి గల కన్నికల దగ్గర నూనె ఉంది. సిద్ధుల్లో నూనె ఉంది కాబట్టి వాళ్ళ దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. కానీ బుద్ధి లేని కన్నికల దగ్గర సిద్ధుల్లో నూనె లేదు. నూనె తెచ్చుకురాబోయాలికే పెళ్ళి కుమారుడు వచ్చేసాడు. వీళ్ళు సిద్ధపడి ఉన్న వాళ్ళు ఇందులోకి వెళ్ళిపోయారు. కృపాకాలం ముగిసింది, డోర్ వేయబడింది. తర్వాత వచ్చి తలుపు కొట్టి మేము అది చేసాం ఇది చేసాం అని ఎన్ని చెప్పినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి సమయం ఉండగానే కదా, 25 అధ్యాయం మత్తయి సువార్త 10 చెప్పి ముగిస్తాను, టైం అయింది. సిద్ధపడి ఉన్నవారు పెళ్ళి ఇందులోకి వెళ్ళిపోయారు. తలుపేయబడింది, అవకాశాలు పోతాయి. ఇడవబడితే ఎంత ఘోరమో తెలుసా? దీనికన్నా ఎంత బాధో తెలుసా? ఎన్ని యుగ యుగాలు నరకంలో కేకలు పెడుతూ ఉండాలో తెలుసా? అర్థం చేసుకోండి. చిన్న చిన్న వాటికి సాకులు చెప్పి మందిరాన్ని ఎగ్గొట్టమాకండి. దానివల్ల మీరు చాలా నష్టపోతారన్న సత్యాన్ని గుర్తెరగండి కదా. ఏదో అవసరాలకి దేవుడిగా అన్నట్టుగా దేవుని అవసరాలకు ఉపయోగించుకునేవారుగా మనం ఉండకూడదన్న సత్యాన్ని గుర్తెరగండి. దేవునికి తెలుసు సౌలు ఆ విధంగా చేస్తేనే తర్వాత అవసరములో ఫిలిష్తీయులు వచ్చి మీద పడతా ఉంటే భయం వేసి ప్రార్థన చేశాడు. దేవుడు జవాబు ఇవ్వలేదు, సమాధానం చెప్పలేదు. ఊరీము తూరీము ద్వారా కూడా ఏ సందేశాన్ని ఇవ్వలేదు. అందుకని సోది చెప్పే సోది గత్తిను ఆశ్రయించాడు పోయి కదా. కర్ణ పిశాచం గల వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఎంత ఆత్మ పొందుకున్నవాడు, దానివల్ల మరణించాడు. అలాంటి దుస్థితి ఎవరికి కలగకుండా ఉండును గాక. దేవుడు మరి ముఖ్యంగా అమ్మాయి మనీ నడుములను బలపరచును గాక. దేవుడు మన నడుములకు కూడా బలపరచును గాక. ఏ దుష్టుడు కన్ను మన మీద పడకుండా, దుష్టుడు మన నడుములు బలహీనపరచుకోకుండా సత్యమనే దట్టిని కలిగి ఉండాలని తెలియచేస్తూ ఈ మాటని ముగిస్తా ఉన్నాను. దేవుడి మాట ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.